ఎగ్జిబిషనిజం మెంటాలిటీ, ప్రదర్శన. నేనెంత తోపు, నేనెంత గొప్ప, నాదింత అని చెప్పుకునేటటువంటి జబ్బు అవతల వాళ్ళకి ఈర్ష్య, అసూయ పెంచుతుంది. అలాగే అవతల వాళ్ళకి అవసరాల్లో ఉన్నప్పుడు మన మీద ఆశ పెరిగేలా చేస్తుంది. ఆ ఆశ తీర్చకపోతే మన మీద శత్రుత్వం పెంచుకునేలా చేస్తుంది. మనతో ప్రత్యక్షంగా ఏ తప్పు చేయం వాళ్ళతో, కానీ శత్రుత్వం పెంచుకునేలా చేస్తుంది. ఆ తర్వాత ప్రాణాలు తీసేదాకా వెళ్తుంది అనడానికి సాక్ష్యం ఈ ఉదంతం. ఒక అతను ఎలక్ట్రీషియన్, తన ఏరియాలో ఉన్నటువంటి ఒక ఇంటి ఆవిడ్ని అక్క అక్క అని పిలుస్తాడు. వాళ్ళ ఆయన విదేశాల్లో ఉన్నాడు, ఆమె నర్సుగా చేస్తుంది. వాళ్ళకి ఒక అమ్మాయి కూడా ఉంది. వాళ్ళ ఇంటికి సంబంధించిన ఎలక్ట్రికల్ పనులు చేస్తూ ఉంటాడు. అక్క అక్క అని పిలుస్తుంటాడు. ఆమె తనకు ఉన్నటువంటి ఇటు భర్త నుంచి వచ్చే సంపాదన, ఇటు ఈమెకి వచ్చేటటువంటి డబ్బులతో కాస్త వెల్ సెటిల్డ్ లైఫే ఎంజాయ్ చేస్తున్నారు. నగలు ఇట్లాంటి కొనుక్కుంటాలు, ఆస్తులు ఏ కొంటా ఉంటుంటాం ఇతను చూస్తూ ఉన్నాడు. ఇతనికి ఆర్థిక అవసరం రాగానే వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టరు అనేటటువంటి ఆలోచన వస్తాయి. ఎందుకు పెట్టాలి? ఎవరి కొంప వాళ్ళది. కానీ ఈ డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఎలాగోలా రాబట్టుకోవాలని ఇంటికి వెళ్ళాడు. దొంగతనానికి ప్రయత్నించాడు. వాళ్ళ అమ్మాయి ఏంటి ఈ టైంలో వచ్చావంటే ఫ్యాన్ రిపేర్కి అని చెప్పాడు. తర్వాత అమ్మాయి కాస్త చదువుకుంటున్న అమ్మాయి అయ్యేటప్పటికి అది రేపు సాయంత్రం అయితే వాళ్ళ అమ్మకి చెప్తుందేమో, అప్పుడు మనల్ని అనుమానిస్తుందేమో అనేసి వెంటనే చున్నీతో అమ్మాయిని చంపేసేసి ఫ్యాన్కి ఉరేసుకున్నట్టుగా పెట్టేసేసి తలుపు గడి కూడా పెట్టేసేసి చివరికి పోలీసులు వెళ్తే పోలీసులప్పుడు కూడా అమ్మాయికి అనుకూలంగా అక్కడేదో అన్యాయం జరిగింది అన్నట్టు కొంత బిల్డప్ చేస్తూ వచ్చాడు. పోలీసులకు అనుమానం వచ్చి అతని ఫింగర్ ప్రింట్ చూస్తే అతనే ఈ మర్డర్ చేశాడని తేలింది. ఇది రామచంద్రాపురంలో జరిగినటువంటి అంశం. సిర్రా రంజిత ఉరి వేసుకుని చనిపోయిందని ముందు చిన్నపిల్ల ఉరి ఎట్లా వేసుకుంది అన్నటువంటి సందర్భంలో బయటకు వచ్చినటువంటి నిజాలు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటి అంటే ఎగ్జిబిషనిజం మంచిది కాదు. అంటే మన దగ్గర అంత ఉంది ఇంత ఉంది అన్నది చూపించుకోవడం మంచిది కాదు. ఎంత ఉన్నా ఒదిగి ఉండటం బెటర్.